నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్యను కలిసి ఫిర్యాదులు చేసిన అనంతరం ప్రజా సంఘాల నాయకులు గుర్రాల రవీందర్, మార్వాడి సుదర్శన్ NSTVతో మాట్లాడుతూ ధర్మపురి MRO అవినీతికి పాల్పడి సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్ అయినా కూడా మోటివేషన్ అవుతున్నారని, ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేదని, అదేవిధంగా ఆర్టీసీలో ఎస్సీ ఎస్టీ నకిలీ ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, కమిషన్కు పూర్తి ఆధారాలతో నివేదికను సమర్పించి 4 ఏళ్లు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యను నేరుగా కలిసి వారికి సమస్యను పూర్తిగా వివరించగా వారు సానుకూలంగా స్పందించి ఇటీ సమస్యలపై వెంటనే విచారణ చేపడతామని అన్నారని తెలిపారు. ముందుగా NSTV 2 రాష్ట్రాల బృందానికి ఉదయవందనాలు. ఏదైతే గత సంవత్సర కాలం నుండి ధర్మపురి MRO గారు చేసిన అవినీతి మూలంగా ఇవాళ భూమి పూర్తి స్థాయిగా అన్యాక్రాంతమయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. ఎవరైతే వారు బంధువులు ఉన్నారో శంకరు, తర్వాత సర్వే నెంబర్ 814, తర్వాత 214/1/2లా మనం ఒక 20 గుంటల ల్యాండ్కి సంబంధించిన అంశాన్ని పూర్తిగా ధర్మపురి MRO గారు అవినీతికి పాల్పడి ఇవాళ రిజిస్ట్రేషన్ అయినా కూడా మోటివేషన్ ఆపేసి సంవత్సర కాలం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య మీద గతంలో కలెక్టర్ గారికి, RDO గారికి, నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇచ్చినా కూడా దాన్ని ఇప్పటివరకు చర్యలు లేవు. మరి అదేవిధంగా ఇదే సమస్య మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇలా పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా దాన్ని పంపడం జరిగింది. అయినా దానికి ఇప్పటిదాకా స్పందన లేదు. మరి ఈ స్పందన ఎవరి కోసం చేస్తూ ఉన్నారు అధికారులు, ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చినా కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్, ఆ స్టేట్ కమిషన్ను బక్కీ వెంకటయ్య సార్ గారు, చైర్మన్ గారు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ సామాన్యుడి ఇంట్లో భోజనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారాపాక పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రేషన్ ద్వారా సన్నబియ్యం పొందిన లబ్ధిదారుడు గిరిజనుడు శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేశారు. సీఎం ఒక సామాన్యుడి ఇంట్లో భోజనం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భాటి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోగులేటి శ్రీనివాస్ రెడ్డి, CS శాంతికుమారి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక బేరివారి మండపం కూడలినందు బీజేపీ జెండాను ఎగురవేసి స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ 44 ఏళ్ల బీజేపీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ పార్టీ నేడు దేశంలోనే అతి బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. భారతదేశానికి బలమైన నాయకత్వాన్ని అందించగల సత్తా ఒక్క నరేంద్ర మోదీలో మాత్రమే ఉందన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలో వెలసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాలను గత 50 సంవత్సరాలుగా కీర్తిశేషులు హోసూరు కుప్పుస్వామి, కాశమ్మ కుమారులు రంగా నటరాజు దంపతులు నిర్వహిస్తూ వస్తున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములు పొందారు.
आंगीरस आमान्य गौतमाप्रिया चेतोरामिता गौतमत गोब्रवे अनस्वरो महाराज హిందూ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శోభాయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ప్రతి సంవత్సరం 14 సంవత్సరాలుగా శోభాయాత్ర కోసం హిందూ వాహిని నాయకులు పండుగ నిర్వహించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏ ప్రభుత్వాలైనా ఇలాంటి చర్యలకు పూనుకోవద్దన్నారు. ఈరోజు బైన్సా పట్టణంలోని బూత్ నంబర్ 131 బైన్సా పట్టణ మండల సమావేశంలో ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము 21 అక్టోబర్ 1951లో ఈ భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ స్థాపించబడింది. అదేవిధంగా దాని తర్వాత 6 ఏప్రిల్ 1980లో భారతీయ జనతా పార్టీ బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ 80లో ఏర్పడ్డ తర్వాత 1984లో దేశం మొత్తం పోటీ చేసి రెండు సీట్లు మాత్రమే తెచ్చుకున్నది. అప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎలా ఎద్దేవా చేసిందనంటే దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు తెచ్చుకోలేని భారతీయ జనతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. కర్నూలు జిల్లా ఆదోని చైతన్య కాలనీ ఆస్పరి రోడ్ నందు వెలిసిన వాగ్దేవి స్కూల్ నందు ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. వార్షికోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులకు వివిధ పోటీలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు తల్లిదండ్రులకు బహుమతులు అందజేసిన ఆదోలి మండల ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్. అలాగే ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ కరెస్పాండెంట్ మరియు రవీంద్ర జాయింట్ కరెస్పాండెంట్ మాట్లాడడం జరిగింది. మా స్కూల్ తక్కువ ఫీజుతో పిల్లలకు మంచి చదువులు అందించడమే మా స్కూల్ యొక్క ప్రత్యేకత అంటూ తెలిపారు. టౌన్ పీపుల్ అందరికీ కూడా ఈరోజు మాకు చాలా హ్యాపీయెస్ట్ డే. వై బికాజ్ మేము ఇక్కడ ఒక బ్రాంచ్ వాగ్దేవి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. ఇది ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గాను ముఖ్య అతిథిగా ఎంఈఓ గారు రావడం జరిగింది, రాజేంద్ర ప్రసాద్ గారు. సో వారికి హైలీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. బిజీ షెడ్యూల్లో విజిట్ చేశారు, మాకు ఆనందాన్ని ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటో ఏమిటి అని అంటే లో ఫీజెస్ నార్మల్ ఫీజెస్ తో హై ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ తో మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా 1945లో వెలిసిన రామాలయం నందు పురోహితులు పుల్లాపట్ల ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో కాండేపల్లి వెంకటరమణ దంపతులచే శ్రీరాముని కళ్యాణ వేడుక గావించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ పూర్వీకుల నుండి ప్రతి శ్రీరామనవమికి ఈ విధంగానే శ్రీరాముని కళ్యాణ వైభోగం జరిగించి పలు సాంప్రదాయాల నృత్యాలు, భజన కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వచ్చిందని తెలిపారు. పప్పు బియ్యం రాంబాబు అగరత్తులో పప్పు బియ్యం అయినట్టు
శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు శోభాయాత్రలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ హాజరై శ్రీరాముని యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని హిందూ వాహిని కార్యకర్తలు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు తదితరులు పాల్గొనడం జరిగింది. కావున ప్రతి ఒక్క హిందువులు రాముని సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎంపీ గోడాం నాగేష్, ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం పూజా కార్యక్రమం ఉంటుంది. శ్రీ పవర్ రామారావు పటేల్ గారు ఆయన ఎమ్మెల్యే ముదోల్ శాసన సభ్యులైన వారిని సందీప్ గారు, అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ అయినటువంటి రాజుల దిగంబర్ గారు ఇందూర్ విభాగ్, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి పిండప్ కాశీనాథ్ గారికి పృథ్వీ గారు సన్మానించిందిగా కోరుచున్నాము. మన బంగారుపాలెం మండల కేంద్రంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుమారుడు పులివర్తి వినిల్ జన్మదిన వేడుకలను రాష్ట్ర గ్రానైట్ కార్యదర్శి మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు, సిబ్బందికి దుప్పట్లు, బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ నాయుడు మాట్లాడుతూ తన గురువు పులివర్తి నాని కుమారుడు పులివర్తి వినిల్ జన్మదినం సందర్భంగా స్థానిక బంగారుపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడం చాలా సంతోషమని, పులివర్తి వినిల్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ దీవించాలని కోరారు. ఈరోజు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి తనయులు పులివర్తి వినిల్ బాబు గారి జన్మదిన సందర్భంగా బంగారుపాలెం గవర్నమెంట్ హాస్పిటల్లో మోహన్ నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న పేషెంట్లకి బెడ్షీట్లు, పండ్లు అందించి వారికి పులివర్తి వినిల్ అన్నగారికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరిగింది. పళ్ళు కూడా బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ధారా కళ్యాణి పట్టణంలో గల పాత బస్టాండ్ దగ్గర మరియు రైల్వే స్టేషన్ దగ్గర భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పార్టీ వ్యవస్థాపకులను మరియు కార్యకర్తలు చేసిన త్యాగాలని స్మరించుకోవడం మన కర్తవ్యమని అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందని, అలాగే ఒక్కొక్క కార్యకర్త 100 మందితో సమానమని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన స్థాపించడం జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
భారతీయ జనతా పార్టీ 45వ వసంతంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని 59వ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 163వ పోలింగ్ బూత్ అధ్యక్షుడు పబ్బల్ల ఆంజనేయులు జెండా ఆవిష్కరణ చేసినారు. అనంతరం సుష్మా స్వరాజ్ చౌరస్తాలో స్వీట్స్ పంచే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంజయ్ కుమార్ గారు నాయకత్వం. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని శ్రీ కనకదుర్గా నగర్ కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తలక్ష్మి రవి గౌడ్ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ రవి గౌడ్ మాట్లాడుతూ ఆ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గా నగర్ కాలనీ వాసులు, అణుశక్తి నగర్ కాలనీ వాసులు, శ్రీహరి ఎన్క్లేవ్ కాలనీ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణం వీక్షించారు. सीताराम के सीताराम के చిన్న చింతకుంట మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండా ఆవిష్కరించారు. కాగా నిరుపేదలకు గత 5 సంవత్సరాల నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి నంబిరాజు మాట్లాడుతూ 130 కోట్ల మందికి ఆహార సరఫరా చేస్తున్న ఘనత నరేంద్ర మోదీది అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. బీజేపీ ఉద్యమాల పార్టీ, ఎవరికి భయపడే పార్టీ కాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీరాముడు పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో శ్రీ కోదండ రామాలయంలో జరిగిన నవమి వేడుకల్లో పాల్గొన్నారు. ధ్యానానికి మహాపూర్ణాహుతి. అంతంత సమయం యజ్ఞం చేసినా యాగం చేసినా చేసేరు అంటే ప్రయోజనం లేకుండా చేస్తారంటే ఎవరైనా ఏ పని చేసినా. ఇప్పుడు మీరు పాపం ఎప్పుడు 9:30కు వచ్చి ఉంటారు, 10 గంటలకు వేదిక మీద కూర్చొని ఉంటారు. ఇంకా ఇప్పుడు 1 గంట అవుతుంది అయినా కూర్చున్నారంటే మీరంతా ఆలోచన లేకుండా కూర్చున్నారా? ఆలోచనతోనే కూర్చున్నారు. ఎంత ఎక్కువసేపు కూర్చుంటే సీతమ్మ అనుగ్రహం అంత బాగా కలుగుతుంది. తద్వారా ఈ 4 గంటలు ఎక్కడ కలిపితే 4 సంవత్సరాలు మనకి 4 రోజుల్లో వస్తుంది అని
ఒకటి ఆశించి అయినా ధర్మకార్యాన్ని చేయడం అనేది యుక్తమే. అయితే ఆశించకుండా చేయడం అనేది లక్ష్య శుద్ధినిస్తుంది. ఆశించి చేసేదేమో ఏది ఆశిస్తున్నామో అది మాత్రమే వస్తుంది. దుబాయ్ అజమాన్లో ఆదివారం రోజున శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ వాసులు, భారతీయులు మన హిందూ ప్రాముఖ్యత వెళ్లిపడేలా ఆంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అలాగే అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇందులో భక్తి కీర్తనలు, భజనలు, కోలాట పాటలు అలాగే ఘనంగా విజయవంతం చేశారు. మాంగళ్యం దందులానేన లోకరక్షణ హేతునా కండే భద్నామి శుభగే మాంగళ్యం దందులానేన లోకరక్షణ హేతునా కండే భద్నామి శుభగే మంజీవ జరదాం జరో శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని అప్పర్ దూల్పేట్లో బీఆర్ఎస్ నేత ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి శోభాయాత్రకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండా ఊపి శ్రీకారం చుట్టారు. భక్తుల కేరింతల మధ్య ప్రారంభమైన ఈ శోభాయాత్ర భక్తి భవ్యతతో సాగింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు యల్బాక గ్రామాలలో ఈ రోజున సాయంత్రం 4 గంటలకు గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ సంరక్షణను కాపాడుట కోసం చర్చి వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి వరసిద్ధి వినాయకుని టెంపుల్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఇదే రోజు ఉదయం చల్లూరు గ్రామంలో పాదయాత్ర ముగిసిన తరువాత ఈ కార్యక్రమానికి వీణవంక మండల్ నాయకులు పాల్గొన్నారు. మదన్పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల వారికి మొక్కులు చెల్లించుకుని నియోజకవర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ పుణ్యదంపతులు సీతారాముల దీవెనలు ఉండాలని ఆశీర్వదించారు. ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన బెల్లంపల్లి గొప్పతనాన్ని వాళ్ళ భాషలో చక్కటి భాష వాళ్ళు మనకి ప్రింట్ చేస్తారు. పేపర్లో మనం రేపు చూడొచ్చు, రేపు మనము పేపర్లో చూడొచ్చు. మన రాధాకృష్ణ గారు చక్కగా ఫోటోలు తీసుకున్నారండి. ఏంటి పైన కొనగలరండి, మిగతా అందరూ కూడా కొద్దిగా దిగాల్సింది. ధర్మార్థకామోక్ష చతుర్విధ ప్రముఖాధ్యాత్మిష్టకామ్యాధులే సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ మహోత్సవాంగ భగవతే అర్ఘ్యం భగవతే శుద్ధ ఆచరణీయం వాళ్ళకి ఏం అవ్వకూడదు, వాళ్ళు మళ్ళీ లేచి కూర్చుంటారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో నిర్వహించే శ్రీరామనవమి విశాల శోభాయాత్రను లోయర్ దూల్పేట్లోని రాణి అవంతిభాయ్ భవన్లో యజ్ఞం చేసి అనంతరం హనుమాన్ చాలీసాను పఠించి రాజాసింగ్ శోభాయాత్రను వేలాది మంది కార్యకర్తలతో జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో సీతారాముల కళ్యాణం జరిగింది. కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున మహిళలు, యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. శుక్లపక్షే భానువాసరే నవమ్యాయాం పునర్సు నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య అఖిల హే పృథ్వీ కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్త కామస్య శ్రీ 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 విష్ణు స్వరూపాయః ఏతతు దివ్యా భరతావని రాజమహారాజ శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ పరివేర సమేత శ్రీ కోదండ రామచంద్ర